7వ ఎపిసోడు. గుడ్ మార్నింగ్ డాక్టర్, పిలిచారా అంటూ ముందుకొచ్చింది. ఆ కంఠస్వరం కేశవమూర్తికి పరిచితమైందే. ఆనందాన్ని పట్టలేక చప్పున వెనక్కి తిరిగాడు. అతని కళ్ళెదుట స్వచ్ఛమైన తెల్లని దుస్తుల్లో నీరజ కనపడింది. తన చెల్లాయి నీరజే. అతని కళ్ళలో ఆనంద బాష్పాలు తొంగి చూశాయి. నీరజ్ కూడా అన్నయ్యను చూసి స్తంభించిపోయింది. ఆమె నోట మాట రాలేదు. రకరకాల భావాలు ఆమెలో తలెత్తాయి. ఆపాద మస్తకం వణికిపోయింది. అన్నయ్య తన పట్ల ఎలా ప్రవర్తిస్తాడోనన్న భయం ఆమెను కలవరపరిచింది. నీరజ అన్నాడు కేశవమూర్తి ఆప్యాయంగా. అన్నయ్య మెల్లగా అంటూ మొహం దించుకుంది. ఆమెలో ఉత్పన్నమైన భీతి మటుమాయమైంది. ఏం చెల్లాయ్, నువ్వు ఇక్కడ ఉన్నామని తెలియజేస్తే మేమెంతో సంతోషించేవాళ్ళం కదమ్మా. నీ జాడ తెలియక మేము ఎంత బాధపడుతున్నామో ఆ భగవంతుడికే తెలియాలి. ఈ ఉద్యోగం చేసే కర్మ నీకేం పట్టింది చెప్పు. ఆయన ఇక్కడే ఉన్నాడా? ప్రశ్నల వర్షం కురిపించాడు కేశవమూర్తి. నీరజ చెప్పడానికి సంశయిస్తుండడం గమనించిన డాక్టర్ నారాయణ చప్పున లేచి, మీరు మాట్లాడుతూ ఉండండి, ఇప్పుడే వస్తాను అంటూ బయటికి నడిచాడు. చల్లాయ్, చెప్పమ్మా, ఏవి దాచకుండా చెప్పు. నీరజ కళ్ళు చెమ్మగిల్లాయి. అన్నయ్య, అతను నన్ను మోసగించాడు అన్నయ్య. అయితే అతని ప్రవర్తన అనుమానకరంగా ఉండడం గుర్తించి ముందే జాగ్రత్త పడ్డాను. అతనికి తెలియకుండా మద్రాసు చేరుకుని నర్స్ ట్రైనింగ్ పూర్తి చేశాను. నీ కళ్ళెదిరికి రావడానికి నాకు ధైర్యం చాలిందే కాదు, అందుకే ఇక్కడ ఉద్యోగంలో చేరా అంటూ చెప్తూ ఉంటే ఆమె స్వరం గాద్గదికమైంది. తను చేసిన పొరపాటుకి హృదయం బావురు మంటుందన్నట్టుగా ఆమె కళ్ళ నుంచి కన్నీటి బొట్లు రాలాయి. కేశవమూర్తి బాధగా నెట్టూర్చి ఆమెకి దగ్గరగా వెళ్ళి ధైర్యం చెప్తున్నట్టు ఆమె భుజాన్ని తట్టాడు. జరిగిందంతా ఒక స్వప్నం అనుకో చెల్లాయ్. దాన్ని మరి జ్ఞప్తికి తెచ్చుకోవడానికి ప్రయత్నించకు. ఒక్కో సంఘటన ఒక్కో గుణపాఠం చెప్తుంది. ఇప్పటికైనా మళ్ళీ మనం కలుసుకోగలిగాం. అదే 10,000. ఇంకా నీకు ఉద్యోగం ఎందుకమ్మా, బయలుదేరు అన్నాడు. అదేంటన్నయ్య, విస్తుపోయింది నీరజ. అది అంతేనమ్మా, నువ్వు ఉద్యోగం చేయడం నేను సహించలేను. నీరజ గతుక్కుమంది. అన్నయ్య అగుపించాడన్న ఆనందం ఓ పక్క, తను ఉద్యోగం వదిలితే తన ఆరాధ్య దైవం రామారావు దూరమవుతాడన్న ఆవేదన మరోపక్క ఆమెను ఊగిసలాడించాయి. నాకు ఈ నర్సి వృత్తిలో ఎంతో తృప్తి, ఆనందం కలుగుతున్నాయన్నయ్య. ఈ విధంగానైనా మానవ సేవ చెయ్యదలుచుకున్నాను కదా అని అనిపిస్తుంది. కేశవమూర్తి అదోలా మందహాసం చేశాడు. ఆమెలో నిరాశ చేరుకుని ఉందనే అతని ఊహ. నీలో నిరాశ పేరుకుని ఉందని తెలుసునమ్మా, అందుకే రోజు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. అయినా నిన్ను విడిచి మేం మాత్రం ఉండగలమా చెప్పు. మీ వదిన నిన్ను గురించి తెలవని రోజు లేదంటే ఆశ్చర్యం లేదమ్మా. నన్ను నమ్ము, పిల్లలు నీ విషయమే అడుగుతూ ఉంటారు. వారికి ఏ విధంగా నచ్చజెప్పడం, ఎన్నాళ్ళు అబద్ధాలతో మోసగించడం. నా మాట వినమ్మా. నేను ఇంకా బ్రతికే ఉన్నానని గుర్తుంచుకో. అవేం మాటలు అన్నయ్య? నీ మాటకి నా జీవితంలో ఒక్కసారి ఎదురు చెప్పానన్నయ్య. అందుకు ప్రతిఫలం అనుభవించాను. ఇంకెప్పుడు ఎదురు చెప్పను. అయితే నన్ను ఎవ్వరూ అసహించుకోవడం లేదా అన్నయ్య? ఆమె మనసులో పీకుతున్న సందేహాన్ని బయటపెట్టింది. నిన్ను అసహించుకునే వాళ్ళు ఎవరు చెల్లాయి? అసలు నువ్వేం తప్పు చేశావని క్షణికమైన ఉద్రేకానికి లోనై మాకు దూరమయ్యావు. పరిస్థితులు నీ పొరపాటును గుర్తు చేసేసరికి జాగ్రత్త పడ్డావు. నిప్పులాంటి నిన్ను ఎవరు అసహించుకుంటారమ్మా? ఆ సందేహాన్ని నీ మనసులో ఉంచుకోవద్దు, బయలుదేరు అన్నాడు కేశవమూర్తి. ఎంత చెప్పినా అన్నయ్య తనని తీసుకెళ్తాడని మారడని నిర్ధారణకు వచ్చిన తర్వాత నీరజ మరేమీ మాట్లాడలేకపోయింది. డాక్టర్ రామారావు ఊళ్ళో లేడు. అతనికి చెప్పకుండా వెళ్ళడం ఆమెకి బాధ అనిపించింది. అయితే రామారావు సంగతి అన్నయ్యకి తెలియజేయడం మంచిది కాదేమోనన్న భయం కూడా ఉంది. మళ్ళీ తను తప్పుడు మార్గంలో పోతున్నానన్న అనుమానం అన్నయ్య కలగవచ్చు అని అనుకుంది. నీరజ ఎంత ఆలోచించినా పరిష్కార మార్గం అనుగుపించలేదు. ఏది ఎట్లా ఉన్నా తను అన్నయ్యతో వెళ్ళడం మాత్రం తప్పదు అని అనుకుంది. నీ ఇష్టం అన్నయ్య, నువ్వు అంతగా చెప్తూ ఉంటే నేను కాదనగలనా అంది మరో మార్గం లేక. కేశవమూర్తి నవ్వాడు. తన ప్రయత్నం ఫలించినందుకు మురిసిపోయాడు. ఈవేళ నాకెంతో ఆనందంగా ఉందమ్మా నీరజ. ఇవాళే బయలుదేరదాం పద, మీ వదిన ఆతృతతో ఎదురు చూస్తూ ఉంటుంది అన్నాడు ఉత్సాహంగా. డాక్టర్ నారాయణ లోపలికి వచ్చాడు. ఏమ్మా నీరజ, మీ అన్నయ్య గారు ఏమంటున్నారు? కుర్చీలో కూర్చుంటూ అన్నాడు మందహాసంతో. నీరజ మొహం దించుకుని నించుంది. డాక్టర్ గారు, ఎన్నాళ్ళు మా నీరజకి ఆశ్రయం ఇచ్చి ఆదరించినందుకు నేను మీకు చాలా రుణపడి ఉన్నానండి.
ఆమెను నాతో పాటు తీసుకెళ్తున్నాను. మీరు ఎప్పుడైనా విజయవాడ రావడం తటస్థిస్తే మా ఇంటికి రావడం మర్చిపోకండి. మా ఆతిథ్యం స్వీకరించి మరీ వెళ్ళాలి. ఆ విజిటింగ్ కార్డు మీద నా అడ్రస్ ఉంది అన్నాడు కేశవమూర్తి. డాక్టర్ నారాయణ విస్తుపోయాడు. ఆమెను కలుసుకోవడమే కాకుండా మీతో పాటు తీసుకెళ్తున్నారన్నమాట అన్నాడు నారాయణ. అవును సార్, ఉద్యోగం చేయాల్సిన అవసరం మా చెల్లాయికి లేదండి. ఎన్నాళ్ళు ఆమె ఉనికి మాకు తెలియదు కాబట్టి అవకాశం ఉండేది. అన్ని ఉద్యోగాలు లాంటిది కాదండి మూర్తి గారు ఈ నర్సు ఉద్యోగం. ఈ ఉద్యోగంలో ఒక విధమైన ఆత్మతృప్తి లభిస్తుంది. ఒక్కో రోగి ఆరోగ్యాన్ని కోలుకుంటున్నప్పుడంతా వాళ్ళు అనుభవించే ఆనందం అంతా ఇంత కాదు. మానవ సేవే మాధవ సేవని ఊరికే అన్నారా? ఆలోచించండి అన్నాడు డాక్టర్ నారాయణ. మీరు చెప్పిందాన్ని నేను ఖండించలేను డాక్టర్. అయితే ప్రస్తుతానికి నీరజ ఉద్యోగం వదులుకోక తప్పదండి. క్షమించాలి. తన అభిప్రాయాన్ని తెలియజేశాడు కేశవమూర్తి. సరే, మీకు ఇబ్బంది కలిగించడం నాకు మనస్కరించడం లేదు. అయినా ఇది మీ కుటుంబ విషయం, నేను కలిగించుకోకూడదు. అమ్మాయి నీరజ, సంతోషంగా వెళ్ళమ్మా. నీకోసం మీ అన్నయ్య గారు ఎంతగా ఆతృత చెందారో సులువుగా అర్థమవుతోంది. నీ జీవితం సుఖమయం కావాలని ఆశీర్వదిస్తున్నా. నీరజ నారాయణ కాళ్ళు స్పృశించి ఆయన ఆశీర్వాదం తీసుకుంది. డాక్టర్ నారాయణ పర్సులోంచి ఓ 100 రూపాయల నోటు తీసి ఆమెకు అందిస్తూ, ఈ 100 రూపాయలు ఉంచమ్మా, నన్ను మర్చిపోకే అన్నాడు. నీరజ కళ్ళు చెమ్మగిల్లి కళ్ళు ఒత్తుకొని బరువుగా అక్కడి నుంచి కదిలింది. వస్తాను డాక్టర్ గారు, మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేం. విజయవాడ ఎప్పుడొచ్చినా మా ఇంటికి తప్పకుండా రావాలి అని సెలవు తీసుకుంటూ బయలుదేరాడు కేశవమూర్తి. వెళుతున్న త్రోవలోనే కేశవమూర్తి బస చేసిన హోటల్ ఉండడం వల్ల అక్కడికి వెళ్ళి రూమ్ ఖాళీ చేసి బిల్లు చెల్లించి సూట్ కేసుతో బయటపడి టాక్సీలో చెల్లాయితో పాటు ఆమె ఇంటికి బయలుదేరాడు. నీరజ ఇల్లు చేరుకుని వంటావిడితో విషయం అంతా చెప్పి పరిస్థితుల ఒత్తిడి వల్ల తను వెళ్తున్నట్టు డాక్టర్ రామారావుతో చెప్పమని కోరుతూ ఒక 50 రూపాయలు ఆమె చేతిలో పెట్టింది. మీరు వెళ్ళిపోవడం నా దురదృష్టమమ్మా, కంటతడి పెట్టుకుంటూ అంది వంటావిడ. ఆ రోజు రాత్రి బండికే బయలుదేరాడు కేశవమూర్తి చెల్లెల్ని తీసుకుని. చెల్లాయి మనసులో చెలరేగుతున్న తుఫాను పాపం అతనికి తెలియదు. ఊరి నుంచి తిరిగొచ్చిన రామారావు నీరజను తక్షణం కలుసుకోవడం తన బాధ్యత అన్నట్టు నేరుగా ఆమె ఇంటికి వెళ్ళాడు. ఇల్లు తాళం వేసి ఉండడం అతన్ని ఆశ్చర్యచకితుణ్ణి చేసింది. నీరజ్కి డ్యూటీ ఉన్న వంట మనిషి ఇంట్లో ఉంటుందే కానీ ఎప్పుడు ఇల్లు తాళం వేసి ఉండడం ఇంతకుముందు ఎప్పుడు గమనించలేదు. అందుకే ఆశ్చర్యం. పక్కవాటాలో ఉంటున్న వాళ్ళని అడిగాడు. వాళ్ళ అన్నయ్య వచ్చి తీసుకెళ్లాడని చెప్పారు వాళ్ళు. స్తంభించిపోయిన రామారావు ఇక ఆ చోట ఒక్క క్షణం కూడా ఉండలేకపోయాడు. నిర్జీవంగా ఇల్లు చేరుకున్నాడు. తాళం తీసి ముందు గదిలో వాలు కుర్చీలో కుప్పగా కూలిపోయాడు. జీవితం మీద అతనికి నమ్మిక పోతోంది క్రమక్రమంగా. తన జాతకం ఎటువంటిదో కానీ ఎవరిని ప్రేమిస్తుంటే వాళ్లే తనకి దూరమైపోతున్నారు. తన జీవితంలో ప్రేమకు సార్థకం లేదేమో అని అనుకున్నాడు మౌనంగా బాధపడుతూ. ఆ రాత్రి రామారావుకి చాలాసేపటి వరకు నిద్ర పట్టలేదు. కన్ను మూసినా తెరిచినా నీరజ రూపమే గుర్తుకొచ్చింది. ఆమె ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలియదు. తెలిస్తే ఎంత బాగుండు అని అనిపించింది. వంటవాడిని కలుసుకుంటే కొంతైనా ప్రయోజనం ఉంటుంది అనుకుంటే ఆ ఇల్లు తెలియదు ఆమెకు. డాక్టర్ నారాయణకి తెలియకుండా ఉండదు అని అనిపించింది. తెల్లవారే వరకు ఓపిక పట్టాలి అని అనుకున్నాడు. మరుసటి రోజు ఉదయం హాస్పిటల్కి వెళ్ళాడు. గుడ్ మార్నింగ్ సార్, డాక్టర్ నారాయణ రూమ్లో అడుగు పెడుతూనే అన్నాడు రామారావు. గుడ్ మార్నింగ్, ఎప్పుడొచ్చావోయ్? కళ్ళద్దాలు సర్దుకుంటూ అన్నాడు డాక్టర్ నారాయణ. నిన్న సాయంత్రం వచ్చానండి, ముక్తసరిగా అన్నాడు. నీరజ విషయము అడుగుదాం అనుకున్నాడు కానీ అందుకో ధైర్యం చాలేదు. ప్రత్యేకించి ఆ విషయం అడగడం ఎబ్బెట్టుగానే ఉంటుందని అనిపించింది. అయితే మీ వాళ్ళు ఏమన్నారో నీ వివాహం గురించి తేల్చుకుని వచ్చామన్నట్టేగా నారాయణ ప్రశ్నించాడు ఆసక్తిగా. వివాహ విషయమా? వింతగా చూశాడు రామారావు. అవునోయ్, అలా తెల్లబోయి చూస్తావేమిటి? మీ అమ్మ నాన్నని అడిగి ఏదో ఒకటి తేల్చుకుని వస్తాన్నావుగా. రామారావు బరువుగా నెట్టూడ్చాడు. నిజానికి డాక్టర్ నారాయణతో చెప్పడం శ్రేయస్కరంగా భావించాడు. ఆ మధ్య ఆ మాట అన్నాననుకోండి, కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు అని అనిపిస్తోంది. ధైర్యం చేసి అన్నాడు. అంటే నీ ఉద్దేశం మీ వాళ్ళని సంప్రదించడం అనవసరం అంటావా? అది కాదండి, శశిరేఖ నన్ను వివాహం చేసుకున్నందుకు విముఖత చూపడం మీకు తెలియని విషయం కాదు.
ఇది తెలిసి కూడా ఆమెను మీ బలవంతానికి బందీని చేసి నాతో వివాహానికి అంగీకరింప చేయడంలో సబబు కానీ సంతోషం కానీ నాకు కనిపించడం లేదు. అంటే నువ్వు శశిని పెళ్లి చేసుకోవా? ఇష్టం లేని వ్యక్తిని ఎలా జీవిత సహచారినిగా స్వీకరించమంటారు? అందుచేతనే నా అభిప్రాయం నా మనసులోంచి సమూలనంగా ఊడపీకేశానండి. నన్ను సహృదయంతో అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. డాక్టర్ నారాయణ నిర్ఘాంతపోయాడు. అతని మొహంలోని రంగులు మారాయి. రక్తనాళాల్లో రక్తం లావాలాగా పొంగి ప్రవహిస్తోంది. ఏంట్రా మరవను అంటుంది? శశిని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదు? ఆమె కోసం, ఆమె అభిమానం సంపాదించడం కోసం అరులు చాచిన వాడివి ఇలా హఠాత్తుగా మారిపోవడానికి కారణం ఏంటి? నేను నీకిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని ఆమె మనసును మార్చడానికి ప్రయత్నించానే, ఇదేనా దానికి ప్రతిఫలం? శశిరేఖ దృష్టిలో ఇప్పుడు నా స్థితి ఏమిటి? డాక్టర్ నారాయణ కంఠస్వరం కంపించింది. దానికి నేను ఏ విధంగానూ బాధ్యుణ్ణి కాదు సార్. మీ అమ్మాయి అభిప్రాయాన్ని తెలుసుకున్నాకనే నేను ఈ నిర్ణయానికి వచ్చాను నిబ్బరంగా అన్నాడు రామారావు. డాక్టర్ నారాయణ బరువుగా ఒక విశ్వాసం వదిలాడు. రామారావు మార్పుకి కారణం అతనికి తెలియకపోదు. చూచాయిగా విన్నాడు కూడాను. రామారావు నీరజతో పరిచయం చేసుకున్నట్టు, నీరజ వాళ్ళ అన్నయ్యతో వెళ్ళిపోయినట్టు బహుశా రామారావుకి తెలియదు అని అనుకున్నాడు. రామారావు, నువ్వంటే నాకు ఈ క్షణం వరకు అభిమానం ఉండేది. మన మధ్య గల బంధుత్వాన్ని మరింత పటిష్టం చేయాలి అని అనుకున్నాను. కానీ నా ప్రయత్నం విఫలమైంది. శశిరేఖను వివాహం చేసుకున్నందుకు నిరాకరించడంలోని ఆంతర్యం ఏంటో నాకు తెలియదు అనుకోకు. నువ్విప్పుడు నీరజ జీవితంలో అడుగుపెట్టావు. ఆమె ఆకర్షణ నుంచి తప్పించుకునే శక్తి ఇప్పుడు నీలో లేదు. అయితే శశిరేఖ విషయంలో నేనేమీ బాధపడడం లేదు. కానీ ఒక్క విషయం మాత్రం చెప్పదలుచుకున్నాను. నీరజని వివాహం చేసుకో. ఆమె జీవితంతో చెలగాట మాడొద్దు. నీకు తెలియదేమో, వాళ్ళ అన్నయ్యతో ఈ ఊరి నుంచి వెళ్ళిపోయిందన్న విషయం. రామారావు అంటే కోపమున్న నీరజ పట్ల గల అభిమానంతో ఈ విధంగా చెప్పాడు డాక్టర్ నారాయణ. డాక్టర్ నారాయణ మాటలు రామారావుకి వెటకారంగా ధ్వనించాయి. ఆయన తన వ్యక్తిత్వాన్నే పరిహాసం చేస్తున్నట్టుగా భావిస్తున్నాడు. ఆ పరిస్థితుల్లో నీరజ ఎక్కడికి వెళ్ళిందో ఏమిటో వివరాలు అడిగి తెలుసుకోవాలి అని అనిపించలేదు అతనికి. థ్యాంక్స్ సార్, ఇవాళ నేను డ్యూటీలో జాయిన్ అవుతాను సందేహంగా అడిగాడు రామారావు. డ్యూటీ ఈజ్ డ్యూటీ రామారావు, దానికి స్వవిషయాలకి సంబంధమే లేదు. తప్పకుండా జాయిన్ అవ్వు అన్నాడు డాక్టర్ నారాయణ. డాక్టర్ నారాయణని అర్థం చేసుకున్నందుకు తనకి ఇంకా అనుభవం చాలా లేదు అని అనుకున్నాడు రామారావు. మౌనంగా అక్కడి నుంచి లేచి బయటకు వచ్చాడు. ఆ రోజు నారాయణ కాస్త పెంద్రాళే ఇల్లు చేరుకున్నాడు. తండ్రి భోజనానికి అంత వేగిరం రావడం ఆశ్చర్యంగా అనిపించింది శశిరేఖకి. ఇవాళ చాలా వేగిరం వచ్చేసారేంటి నాన్న అని అడిగింది శశిరేఖ ఉండబట్టలేక. ఏం లేదమ్మా, కృత్రిమమైన చిరునవ్వు తెచ్చిపెట్టుకొని అన్నాడు నారాయణ. అతని వైపు పరిశీలనగా చూసింది శశిరేఖ. ఇవాళ అతని మొహంలో ఏదో మార్పు. ఇవాళ ఏంటి నాన్న మీరు అదోలా ఉన్నారు? నా దగ్గర ఏదో దాస్తున్నారు, చెప్పండి నాన్న, ఏం జరిగింది? ఆమెలో రకరకాల శంకలు ఉద్భవించేసరికి సూటిగా అడిగేసింది. డాక్టర్ నారాయణ బాధగా నెట్టుడ్చాడు. నేను చాలా అన్యాయం చేశానమ్మా అన్నాడు ప్రారంభిస్తూ. ఏంటి నాన్న? ఆమెకు అర్థం కాలేదు. ఇన్నేళ్ళు ఎంతో గారాభంగా పెంచిన నిన్ను ఒప్పించానమ్మా, మనోవ్యధకి గురి చేశాను. అబ్బే, అటువంటిదేం లేదు నాన్న, ఈ విషయం గురించి మీరేం బాధపడకండి, నాకేం హాయిగా ఉన్నాను మొహం దించుకొని చెప్పింది శశిరేఖ. పొడిగా నవ్వేస్తూ అన్నాడు నారాయణ. ఎందుకమ్మా ఆత్మవంచన చేసుకుంటావు? నిజం చెప్పు, నువ్వు ఆనందంగా ఉన్నావా? లేదు, నా తృప్తి కోసం అలా చెప్తున్నావు అంతే కదూ? నాకు తెలుసునమ్మా, సుందర్రావుని నీకు దూరం చేసి నీ మనస్సుకి క్షోభ కలిగించి క్షమించడానికి పొరపాటు చేశాను. నా ఆశయానికి అనువుగా నీ అభిమతం మార్చుకొని ఎలా చేశాను, కానీ నన్ను నేనే వంచుకున్నానమ్మా. అతని కంఠస్వరం రుద్ధమైంది. ఇంతకీ ఏం జరిగింది నాన్న? రామారావు నిన్ను వివాహం చేసుకుందుకు నిరాకరించాడు తల్లి. ఎంతకంటే నాకు అవమానం ఏముంది చెప్పు, బాధగా అన్నాడు. శశిరేఖ తృప్తిగా శ్వాస విడిచింది. ఆమెలో ఆనందం వెల్లివెరిసింది. ఆమె కోరింది అదే. రామారావుతో తన వివాహం జరగకూడదు అని అనుకుంది. అదే జరిగినందుకు తన ఇష్టదైవాన్ని ప్రార్థించి కృతజ్ఞతలు చెప్పుకుంది. దీని గురించి మీరింతగా బాధపడ్డం ఎందుకు నాన్న? రామారావుతో వివాహం నాకు ఎలాగో అంగీకారం లేదు కదా,
మంచే జరిగిందనుకోండి అంది ఉత్సాహంగా. నీకు ఆనందంగా ఉండొచ్చునమ్మా, కానీ ఇందులో మరొక పొరపాటు కూడా మిళితమే ఉంది కదమ్మా. నువ్వు మనసారా ప్రేమించిన సుందర్రావుని నీకు దూరం చేశాను. నీ మనస్సుకి శాంతి లేకుండా చేశాను. నేను అశాంతిని తెచ్చిపెట్టుకున్నాను నిరుత్సాహంగా అన్నాడు నారాయణ. అవన్నీ ఎందుకులేండి నాన్న, ఆ ఆలోచనలేమీ మెదడులో పెట్టుకోవద్దు. ఏది ఎలా జరగాలనుంటే అలా జరక్క తప్పదు ఆశాభావంతో అంది శశిరేఖ. అయితే నన్ను క్షమించావా అమ్మా? కూతురి మొహంలోకి చూస్తూ అన్నాడు. అతని కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరగడం గమనించింది శశిరేఖ. అదేం మాట నాన్న, నేను మిమ్మల్ని క్షమించడం ఏంటి? ఎందుకు? మీరు నాకేం అపకారం చేశారని కన్న తండ్రిగా మంచి చెడ్డలు గుర్తించి మీ బాధ్యత నిర్వర్తించుకోవాలని ప్రయత్నించారు. ఇందులో మీ తప్పేముంది? అంతవరకు నువ్వు నన్ను అర్థం చేసుకుంటే నాకు అంతే చాలమ్మా. అదే నాకు తృప్తి, నా మనసుకి శాంతి. ఇంకా నాకేమి విచారం లేదమ్మా, బాధ కూడా లేదు. ఆర్థిక అంతస్తుల కోసం పరుగులు తీయడం అన్నది శుద్ధ తెలివి తక్కువ తనమని ఇప్పుడు తెలుసుకున్నాను. ఇక మిగిలింది సుందర్రావు జాడ తెలియడమే తేలిక పడిన హృదయంతో అన్నాడు రామారావు. అతని మొహంలో కొత్త కాంతి తళుక్కుమంది. శశిరేఖ మొహం దించుకుంది. భోంచేయండి నాన్న అంది. నారాయణరావు ఉత్సాహంగా భోంచేయడం ప్రారంభించాడు. ఒకరోజు సాయంత్రం కేశవమూర్తి ఇంటికి వెళ్ళాలని బయలుదేరాడు సుందర్రావు. సుందర్రావు గారు వెనక నుంచి ఒక కేక వినిపించేసరికి వెనక్కి తిరిగి చూశాడు సుందర్రావు. హోటల్ ముందున్న గురునాథం కనిపించేసరికి విస్తుపోయాడు. సుందర్రావు వెనక్కి వెళ్ళాడు. నమస్కారం సార్ అన్నాడు సవినయంగా. నమస్కారం. మీరు ఇక్కడుంటున్నారా? అవునండి. ఏం చేస్తున్నారు? ఏమిటి సంగతి? రండి, కాఫీ తీసుకుంటూ మాట్లాడుకుందాం కాసేపు అంటూ సుందర్రావు చేయబట్టుకుని హోటల్లోకి తీసుకుపోయాడు గురునాథం. సుందర్రావు యాంత్రికంగా నడిచారు. ఇద్దరు ఓ టేబుల్ దగ్గర అభిముఖంగా కూర్చున్నారు. సర్వర్ వచ్చి నుంచున్నాడు. టిఫిన్ తీసుకుందామా అని అడిగాడు గురునాథం. అబ్బే ఇప్పుడేమిటి, వద్దండి మొహమాట పడ్డాడు సుందర్రావు. గురునాథం నవ్వేశాడు. నాకు తెలుసునండి మీరు వద్దంటారని. ఆ జవాబు మీ నుండి వినాలనే అడిగాను, కానీ లేకపోతే ఇప్పుడు తినకపోవడం ఏమిటి అంటూ సర్వర్ కేసు తిరిగి 2 రవ్వ దోశలు తీసుకురాబోయి, తర్వాత కాఫీ అన్నాడు. సర్వర్ నవ్వుకుంటూ అక్కడి నుంచి నిష్క్రమించాడు. హఠాత్తుగా మిమ్మల్ని ఇలా కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందండి సుందర్రావు గారు అన్నాడు గురునాథం. నాకు సంతోషంగానే ఉందండి. అందరూ కులాసాయ్యనా? చంద్రంబాబు బుద్ధిగా చదువుకుంటున్నాడా? కుశల ప్రశ్నలు వేశాడు సుందర్రావు. అంతా క్షేమమే, కానీ ఇక్కడ ఏం చేస్తున్నట్టు? వసుధ అనే పత్రిక ఉంది తెలుసు కదండి, అందులో పనిచేస్తున్నాను. సబ్ ఎడిటర్గానా? అబ్బే అంతటి అదృష్టం నాకెక్కడదండి. అసలు నాకు సాహిత్యంలో ఏమంత పరిజ్ఞానం లేదు కదండి. ఏదో ప్రస్తుతానికి గుమాస్తాగా పనిచేస్తున్నాను. సరే కానీ మీరు అక్కడ ఉద్యోగం వదులుకుని ఎవ్వరికి తెలియకుండా ఎందుకు రావాల్సి వచ్చిందో నేను కారణం తెలుసుకోవచ్చునా? మీకు అభ్యంతరం లేకపోతే సుమండి. అభ్యంతరం ఏముంటుందండి? ఎవరికి చెప్పకుండా వచ్చేయడం నిజంగా నా తప్పే. అయితే అక్కడ వాతావరణం నా చేత అలా చేయించింది. డాక్టర్ నారాయణ గారు తనకి ఎదురైన సమస్య తట్టుకోలేక తెల్లడిల్లిపోయారు. ఆయన అనుభవించిన మానసిక వేదన నన్ను బాధపెట్టింది. ఆయన వేదనకి కొంతవరకు నేనే బాధ్యుణ్ణేమోనని పరితాపం నన్ను రగిల్చి వేసింది. నేను దూరమైతే ఆ సమస్యకి పరిష్కారం లభిస్తుందని ఇలా వచ్చేశాను. అక్కడ వాతావరణం ప్రశాంతం అవుతుందని భావించాను. అక్కడ పరిస్థితులు చక్కబడ్డాయి అనుకుంటాను క్లుప్తంగా చెప్పాడు సుందర్రావు. గురునాథం ఒక నిట్టూర్పు విడిచి పొడిగా నవ్వాడు. ఏం చక్కబడ్డమండి, మన ఊహలు ఎప్పుడు నిజమవుతాయి అని అనుకోవడం వట్టి భ్రమ. మీ పరిస్థితి దృష్ట్యా మీరు మంచి పనే చేశారని మీరు భావిస్తారు. అందులో మీ తప్పేం లేదు, కానీ మిగతా వాళ్ళ విషయంలో ఆలోచించలేదు. అక్కడే మీరు తొందరపడ్డారు అన్నాడు. సుందర్రావు అతనికే సదోలా చూశాడు. మిగతా వాళ్ళని అనడంలో అతని ఉద్దేశం ఏంటో అతనికి బోధపడలేదు. అందుకేనేమో ఏమీ మాట్లాడలేదు. అంతలో టిఫిన్ తీసుకొచ్చాడు సర్వర్. ఇద్దరు తినడానికి ఉపక్రమించారు. సుందర్రావు గారు, ఒక విషయం అడుగుతాను, సూటిగా చెప్తారా? మళ్ళీ ప్రశ్నించాడు గురునాథం. అడగండి సార్. శశిరేఖను మీరు నిజంగా ప్రేమిస్తున్నారా? సుందర్రావు బెత్తరపోయాడు. ఆ ప్రశ్న గురునాథం నోట వినాల్సి వస్తున్నందుకు అతడెప్పుడు అనుకోలేదు. ఏం జవాబు చెప్పగలడు? నిజం చెప్తే అతని కోపం వస్తుందేమోనని భయపడ్డాడు. అంతస్తుల్ని గుర్తుకు తెచ్చుకొని విరుచుకు పడతాడేమోనన్నదే ఆ భయం. జవాబు చెప్పలేకపోయాడు.
మౌనంగా మొహం దించుకొని దోశ మెల్లగా తింటున్నాడు. సుందర్రావు మౌనానికి నిర్వచనం చెప్పుకున్నాడు గురునాథం తనలో తానే. బిడియ పడకూడదండి, ఎటువంటి విషయాల్లో ధైర్యం ఉండాలి. మీరు ప్రేమిస్తున్న శశిరేఖ విషయం మీరు ఆలోచించలేదు అన్నాడు గురునాథం. సుందర్రావుకు ఇప్పుడు కాస్త ధైర్యం వచ్చింది. గురునాథం తన పక్షం వాడేనని నిర్ణయించుకున్నాడు. అతని కళ్ళ ముందు శశిరేఖ రూపం మెదిలింది. నిజమే, తను శశిరేఖ విషయం ఆలోచించనే లేదు. అంతలోనే అతన్ని నిరాశపరిచింది. ఆలోచించి మాత్రం ప్రయోజనం ఏముంది అని అనుకున్నాడు. బాధగా ఒక విశ్వాసం వదిలాడు. ఆలోచించి చేసేదేముందండి గురునాథం గారు? డాక్టర్ నారాయణ గారు నన్ను పునర్జీవితుణ్ణి చేసి అభిమానంతో ఆదరించి ఇంట్లో తలదాచుకుందుకు చోటిచ్చారు, జీవనోపాధి కల్పించారు. అటువంటి వ్యక్తి సహాయానికి ప్రతిఫలంగా వాళ్ళ అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పి ఆయన మనస్తాపానికి కారకుణ్ణి కమ్మంటారా? నాలో అంత స్వార్థం లేదు గురునాథం గారు. అందుకే శశిరేఖ గురించి నేను ఆలోచించలేదు. నేను ఆలోచించింది ఒక్క నారాయణ గారి గురించే. ఆయన కోసం నేనేమైనా చేయడానికి సిద్ధమే. ఆయనకి నేనెంతో రుణపడి ఉన్నాను. నా సర్వస్వం పోగొట్టుకోవడానికి కూడా సిద్ధమే, కానీ కృతజ్ఞుణ్ణి కాలేనండి. చివరి వాక్యాలు చెప్తూ ఉంటే సుందర్రావు కంఠం కంపించింది. మీరు సహృదయంతో ఆయన సమస్య పరిష్కారం అవుతుందని భావించి వచ్చేశారు. కానీ అతని సమస్య మరింత జటిలమైందే కానీ పరిష్కారం కాలేదండి. మీరు అక్కడే ఉంటే కొంత మెరుగ్గా ఉండేదేమో. ఇద్దరూ టిఫిన్ తినడం పూర్తి చేసి చేయగడుక్కున్నారు. అది మరీ ప్రమాదకరం కదూ గురునాథం గారు, మీరే ఆలోచించండి. నేను అక్కడే ఉన్నాను అనుకోండి, పరిస్థితి మరింత విషమంగా పరిణమిస్తాయి. నారాయణ గారు నన్ను ఆ ఇంటి ఛాయలకు కూడా రానివ్వరు. నేను రాను కూడాను. దగ్గరలో ఉండి దూరం అవడం కంటే దూరం అవ్వడమే మేలు అనిపించిందండి అన్నాడు సుందర్రావు. గురునాథానికి అతను చెప్పింది సబబుగా సహేతుకంగా తోచింది. సుందర్రావుది కృతజ్ఞతతో కూడిన చర్యని నిర్ణయించుకున్నాడు. కృతజ్ఞత తెలుపుకుందుకు స్వార్థం త్యాగం చేశాడని, అటువంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు ఏమో అని అనిపించింది. మరి ఇంకెవరైనా అతని పరిస్థితిలో ఉంటే ఊరు విడిచి వచ్చేవారే కాదు. శశిరేఖను పదే పదే కలుసుకుందుకు ప్రయత్నిస్తూ డాక్టర్ నారాయణని కవ్విస్తూ ఉండేవారు. ఇదే సుందర్రావు ప్రత్యేకత అని అనిపించింది. అతని పట్ల గురునాథానికి మరింత స్నేహభావం, నమ్మకం ఏర్పడ్డాయంటే అతిశయోక్తి కాదు. కాఫీ తీసుకొచ్చాడు సర్వర్. ఏమైతే లేండి, మీ ఉనికి తెలిసినందుకు నాకు చాలా సంతోషం. మా బావ ఒక విధంగా చూస్తే పాతకాలపు మనిషేనండి. ఏం చేయగలం? అఫ్కోర్స్ అక్కడి పరిస్థితులు ఇప్పుడు ఎలా ఉన్నాయో నాకు తెలియదనుకోండి. హఠాత్తుగా హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చింది. తిరిగి వస్తూ మా బంధువుల్ని చూసిపోదామని ఇక్కడ దిగాను. అదృష్టవశాత్తు మీరు కలిశారు అన్నాడు గురునాథం. మీ అందరికీ దూరం అవడం నా దురదృష్టం సార్. ఏం చేయను, విధి నిర్ణయం. డాక్టర్ గారికి నా నమస్కారాలు చెప్పండి. ఆయన రుణం ఈ జన్మలో తీర్చుకోలేనేమో. శశిరేఖ గారిని చంద్రబాబును అడిగినట్టు చెప్పండి అన్నాడు సుందర్రావు. అతని కళ్ళు చెమ్మగిల్లడం స్పష్టంగా గమనించాడు గురునాథం. కాఫీ ముగించి ఇద్దరూ లేచారు. గురునాథం బిల్లు చెల్లించడానికి ముందుకు వెళ్తే తనే బిల్లు చెల్లించాడు సుందర్రావు. అదేంటండి, కాఫీకి పిలిచిన వాణ్ణి నేను బిల్లు చెల్లించడమే సబబుగా ఉంటుంది అన్నాడు గురునాథం. మీరు వచ్చింది ప్రస్తుతం నేనుంటున్న ఊరు, అంటే మీరు నాకు అతిథి అన్నమాట. బిల్లు నేనివ్వడమే సబబు. నవ్వుతూ అంటూ క్యాషియర్ ఇచ్చిన చిల్లర డబ్బులు తీసుకుని బయటకు వచ్చాడు సుందర్రావు. గురునాథం అతని వెంట నడిచాడు. మరి నాకు సెలవు ఇప్పించండి సార్ అంటూ చేయి కలుపుతూ, ఈసారి ఎప్పుడు మీరు వచ్చినా నాతో ఒకరోజు ఉండాలి, మర్చిపోకండే. వసుధ ఆఫీస్కి వస్తే అక్కడే ఉంటాను అన్నాడు సుందర్రావు. అలాగేనండి అన్నాడు గురునాథం. సుందర్రావు ముందుకు సాగిపోయాడు. గురునాథం వాళ్ల బంధువుల ఇంటికేసి నడిచాడు. అతని మెదడు నిండా సుందర్రావు గురించిన ఆలోచనలే. సుందర్రావు వెళ్ళేసరికి కేశవమూర్తి ఇంట్లోనే ఉన్నాడు. సుందర్రావు రావడం అతను చూడనే లేదు. హుషారుగా సిగరెట్ పొగ వదులుతూ ఏదో ఆలోచిస్తూ కూర్చున్నాడు. నమస్కారం సార్ అన్నాడు సుందర్రావు సవినయంగా. కేశవమూర్తి అతని కేసి అప్పుడు చూశాడు. నమస్కారం, నువ్వటోయ్, రా కూర్చో. నిన్ననే నీ కోసం ఎదురు చూశాను అన్నాడు కేశవమూర్తి. నిన్న రాలేపోయానండి, అందుకే ఇవాళ కాస్త పెందరాళే బయలుదేరాను. కానీ ఓ స్నేహితుడి త్రోవలో కలిస్తే మాటల్లో పడి ఆలస్యమైంది. మీరెప్పుడొచ్చారు?
నిన్ననే వచ్చానోయ్. మీరు వెళ్ళిన పని ఏమైందండి? ఫలించింది. నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను సుందర్రావు. నీరజ మా చెల్లెలే, నాతో పాటు తీసుకొచ్చేశాను. వచ్చే ఎపిసోడ్లో సుందర్రావు శశిని కలుస్తాడా లేదా అనేది తెలుసుకుందామా? ఈ ఎపిసోడ్కి తప్పకుండా లైక్లు ఇవ్వండి అండ్ స్క్రీన్లో ప్లేలిస్టులు ఉంటాయి. స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.